తెలంగాణకు మద్దతు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ ఏదాడు? ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ మనందరికీ తెలుసు, స్వతంత్ర పార్టీ. ఏ పార్టీ? స్వతంత్ర పార్టీ. ఈ పార్టీని స్థాపించింది స్వతంత్ర సమరయోధుడు, రైతు ఉద్యమ నాయకుడు ఎన్జి రంగా. ఈ ఎన్జి రంగా లాంటి వాళ్ళు స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కొరకు తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ స్వతంత్ర పార్టీ. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇంకేమడిగిన మన గ్రూప్ 3 ఎగ్జామ్ లో ఒకసారి క్వశ్చన్ మనకు చూసినట్టయితే, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది అన్నాడు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించింది సూరటి అప్పయ్య. సూరటి అప్పయ్య సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. వెరీ ఈజీ క్వశ్చన్. అందుకనే చెప్తున్నాను, ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, SIPCకి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి సురేష్ సార్ క్లాసెస్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 222K దాదాపు 800 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ వింటే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సబ్జెక్ట్ పైన మీకు అవగాహన రావడం జరుగుతుంది. ఓకేనా అండి? కల్చర్ పైన క్వశ్చన్ అడిగారు, రచనల పైన. కాతాంతర వ్యాకరణాన్ని రాసింది ఎవరన్నాడు? మనందరూ తెలుసు, కాతాంతర వ్యాకరణాన్ని రాసింది శర్వవర్మ. శర్వవర్మ రాసినటువంటి సంస్కృత గ్రంథమే కాతాంతర వ్యాకరణం. శర్వవర్మ రాసింది. బృహత్ కథను రాసింది గుణాఢ్యుడు రాయడం జరిగింది. బృహత్ కథను ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాయడం జరిగింది. గాథా సప్తశతి, అవునా? గాథా సప్తశతి హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. సృహల్లేఖ ఆచార్య నాగార్జునుడు సృహల్లేఖను రచించాడు. ఇంకోసారి చెప్తున్నా, కాతాంతర వ్యాకరణం శర్వవర్మ. బృహత్ కథను రచించింది గుణాఢ్యుడు. గాథా సప్తశతి హాలుడు సృహల్లేఖ ఆచార్య నాగార్జునుడు. ఇది మనకి ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఈ రోజు ఆమోదించినారు. 2014 మార్చ్ 1. 2014 మార్చ్ 1వ తారీఖు నాడు ప్రత్యేక తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, సోషియాలజీకి సంబంధించింది, తెలంగాణ కల్చర్ సంబంధించింది. సంగీతం మరియు నృత్యములతో సంపన్న పురుషులను రంజింపచేసే స్త్రీలను నిజాం కాలంలో తవాయిఫ్లుగా పేర్కొన్నారు. ఎన్నోసారి నేను క్లాసులో చెప్పిన, తవాయిఫ్లు అనగా ఆ రోజుల్లో సంపన్నులకు వెళ్ళేటటువంటి వ్యక్తులు, సంపన్నులంతా వెళ్ళేటటువంటి వ్యక్తులు. ఈ తవాయిఫ్ల నృత్యాలను చూసేందుకు ఆసఫ్ జాహీల కాలంలో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రత్యేక ప్రదేశాన్ని కంచన్ కచేరీ అన్నారు. ఆ కంచన్ కచేరీని నిర్వహించే వ్యక్తిని మామా షరీఫ్ అని పిలిచారు. అవునా? ఎగ్జామ్ ఏమడిగాను? ఈ క్రింది ప్రకటనను పరిగణించండి, సరైనవి గుర్తించండి. ఇవి రెండు కూడా సరైనవి. ఆసఫ్ జాహీల కాలంలో, నిజాంల కాలంలో సంపన్నుల కుటుంబాలను వినోదాలు అందించే వాళ్ళు తవాయిఫ్లు. సంగీతం ద్వారా, నాట్యం ద్వారా వినోదాన్ని అందించేవారు తవాయిఫ్లు. ఆ తవాయిఫ్లు ఉండేటటువంటి ప్రదేశాన్ని కంచన్ ఏ కచేరీ, దఫ్తర్ ఏ నిషాని, కంచన్ కచేరీ అనేవాళ్ళు. దీన్ని పర్యవేక్షకుని ఏమంటుంటారు? మామా షరీఫ్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? మామా షరీఫ్ అని పిలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మామా షరీఫ్ అని పిలిచేవారు. నెక్స్ట్, పాల్కూరికి సోమనాథుని పైన మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. పాల్కూరికి సోమనాథుడు రచించిన గ్రంథం బసవ పురాణం. శివదేవ రచించినటువంటి గ్రంథం పురుషార్థ సారం. ఇవి రెండు మనకు ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పిన. ముల్కీ ఉద్యమం పైన క్వశ్చన్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముల్కీ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1952లో ముల్కీ ఉద్యమం జరిగింది. ఈ ముల్కీ ఉద్యమం పైన క్వశ్చన్ అండి. ఏమడిగాడు? 1952 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు ముల్కీ ఉద్యమం తీవ్రతరమైన, రైట్, 1952 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు సిటీ కాలేజ్ వద్ద సంఘటన జరిగింది. నెక్స్ట్, సిటీ కాలేజ్ లో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఎస్, కాబట్టే విద్యార్థుల పైన కాల్పులు జరిగినాయి. హైదరాబాద్ లో పోలీస్ కాల్పుల్లో 4 విద్యార్థులు మరణించారు. రైట్ ఆన్సర్. లాస్ట్ ఏమన్నాడు? ఈ కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది కాదు అంటే సంఘటన ఏంది? 1952లో ముల్కీ ఉద్యమం జరిగింది.
రైట్ ఆన్సర్. ముల్కీ ఉద్యమం సిటీ కాలేజ్ వద్ద జరిగింది, రైట్ ఆన్సర్. ఇక్కడ జరిగిన కాల్పులో విద్యార్థులు చనిపోయారు, రైట్ ఆన్సర్. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న బురుగుల రామకృష్ణారావు రాజీనామాకు సిద్ధపడలేదు. ఈ విషయం పైన మీకు అవగాహన, అందుకనే అంటున్నా క్లాస్ వింటే మీకు ఒక అవగాహన వస్తుంది. క్లాస్ వినకపోతే మాత్రం మీరు ఈ క్వశ్చన్ చేయలేదు. ఇంతకుముందు చెప్పిన వెట్టి పైన చెప్పిన, సాయుధ పోరాటం పైన కూడా చెప్పిన. చూడండి, వెట్టి అంటే బలవంతంగా నిర్బంధ శ్రమను, వెట్టి చాకిరి వ్యవస్థలు ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి ఇచ్చేవారు. ఎస్, 100% రైట్. కొన్ని పరిస్థితులు భూస్వామికి అప్పు కానీ అసలు కానీ వడ్డీ కానీ తీర్చని తరుణంలో ఒక వ్యక్తిని బానిసగా మార్చేవారు. ఆ బానిస పద్ధతినే బాగేలా అన్నాం. ఎన్నోసారి నేను క్లాస్లో కూడా చెప్పిన, బాగేలా అనగా అన్న ఒక వ్యక్తిని బానిసగా మార్చడం. చూడండి, క్వశ్చన్ ఎట్టించండి. కొన్ని పరిస్థితులలో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాను పనిచేసేందుకు అంగీకరించే పద్ధతిని ఏమంటాం? బాగేలా. వెట్టి చాకిరి, బాగేలా, ఇవి రెండు కూడా సరైనటువంటి ఆప్షన్సే. ఇవి రెండు కూడా సరైనటువంటి ఆప్షన్సే. పొద్దున్నే పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ పేపర్ 1 లో కూడా క్వశ్చన్ అడిగిన ఇంతకుముందే. దారుల్ షిఫా అంటేనండి హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసింది కుతుబ్ షాహీలో అందరికన్నా గొప్పవాడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేసిండు. పేపర్ 1 లో క్వశ్చన్ అడిగిండు, ఇదే క్వశ్చన్ పేపర్ 2 లో అడిగిండు. అవునా? దారుల్ షిఫా అనగంటే సాధారణ ఆసుపత్రి లేదా ప్రజా దవాఖానా. కార్ఖానా అన్నాడు. కార్ఖానా అంటే మనందరూ తెలుసు, హైదరాబాద్ ఉంది. కార్ఖానా పరిశ్రమలు ఉండేటటువంటి ప్రదేశాన్ని ఏమంటాం? కార్ఖానా అని చెప్పేసి అంటాం. అవునండి. జమాదార్ ఖానా, రాజ వస్తువుల యొక్క రాజు యొక్క అలమారా బీరువాని ఏమంటుంది? జమాదార్ ఖానా అంటాం. వెరీ ఈజీ క్వశ్చన్. ఇంకో ఈజీ క్వశ్చన్ ఆల్రెడీ మన క్లాస్ చెప్తూ నేను చెప్పాను. అవునా? వినయాదిత్య యుద్ధ మల్లుడు. ఎవరి వినయాదిత్య యుద్ధ మల్లుడు? వేములవాడ రాజ్య స్థాపకుడు. వేములవాడ చాళుక్యులలో రాజ్య స్థాపకుడు ఎవరండి? వేములవాడ రాజ్య స్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇతని రాజధాని బోధన్. ఎవరి వల్ల ఇతను ఈ ప్రాంతాన్ని పొందిండు? ఈ ప్రాంతాన్ని సభ్యునాడు అన్నాం. ఆనాడు రాష్ట్రకూట పాలకుడైనటువంటి దంతి దుర్గుని మెప్పు పొంది ఈ సాపాద లక్ష అనే ప్రాంతాన్ని కానుకగా పొందిన వ్యక్తి వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇతనే వేములవాడ రాజ్య స్థాపకుడు. ఇతని రాజధానే బోధన్. మనకి ఎగ్జామ్లు అడిగిండు. చూడండి, క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడిగిండు. వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతి దుర్గుని మెప్పు పొందాడని ప్రస్తావించారు? వినయాదిత్య యుద్ధమల్లుడు. ఓకేనండి. అదేవిధంగా మనకు ఈజీ ఇచ్చిన క్వశ్చన్, తెలంగాణ మలిదశ ఉద్యమం పైన అడిగాను. సత్యాగ్రహ దీక్ష ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగింది. సత్యాగ్రహ దీక్ష ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగింది. కంపల్సరీ క్లాసెస్ వినండి. మళ్ళీ ఆఫర్స్ ఇవ్వను. 2000 చేసేస్తాను డిసైడ్ అయినా. ఎందుకంటే ఇంకా క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మన త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేది, మళ్ళీ గ్రూప్ 3 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఆఫర్ తీసుకోండి. 6 months డ్యూరేషన్, కేవలం 222కే ఇస్తున్నాం. సత్యాగ్రహ దీక్ష ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగింది. సకల జన భేరి 2013 సెప్టెంబర్ 29 తారీఖు నాడు సకల జన భేరి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగింది. సంపూర్ణ తెలంగాణ దీక్ష ఇందిరా పార్క్ వద్ద జరిగింది. దాన్ని ధర్నా చౌకనం. సడక్ బంద్ ఎక్కడ దాకా జరిగింది? మహబూబ్ నగర్ నుండి, అంటే అలంపూర్ నుండి శంషాబాద్ వరకు, కోదాడ నుండి హైదరాబాద్ వరకు జరిగింది. అంటే ఆన్సర్ ఏంది? సడక్ బంద్ పబ్లిక్ గార్డెన్స్ అని ఇచ్చిండు. ఇది రాంగ్ ఆన్సర్. ఇదేంది? రాంగ్ ఆన్సర్. ఓకేనా అండి. అదేవిధంగా కలెక్టర్ ఏమంటారండి? తాలూకాదార్ అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ నేను క్లాస్లో మీకు చెప్పడం కూడా జరిగింది. ఓకేనా? ఆల్రెడీ మీ క్లాస్లో నేను 1952 ఎన్నికల పైన క్వశ్చన్ అడిగింది. 1952 ఎన్నికల్లో 42 సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీ పీపుల్స్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి పార్టీ. వెరీ ఈజీ క్వశ్చన్. ఒక్కసారి చూడండి, 50 క్వశ్చన్లు వచ్చినాయి. మొత్తం క్వశ్చన్ పేపర్ పెట్టి మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, నేలకొండపల్లి స్తూపం వరంగల్లో ఉంది అన్నాడు. ఇది రైటా అండి? నేలకొండపల్లి అనేది మండలం ఎక్కడుంది? ఖమ్మం జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది?
ఖమ్మం జిల్లాలో ఉంది. క్వశ్చన్ ఏమడిగిండు, ఈ క్రింది ప్రకటనను పరిగణించండి, సరైనవి గుర్తించండి అన్నాడు. అంటే ఈ ఆప్షన్ సిలో ఉంది, నేలకొండపల్లి వరంగల్ జిల్లాలు, అంటే అది తప్పు. అంటే సి ఎక్కడ ఉంటుంది తప్పు. సి ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. లేనిది ఎక్కడ, ఒక దాంట్లోనే లేదు. ఈజీ క్వశ్చన్. అంటే నీకు నేలకొండపల్లి స్తూపం ఎక్కడ ఉంది, ఖమ్మం జిల్లాలో ఉంది అనే ఆన్సర్ తెలిస్తే ఈ క్వశ్చన్కి తెలిసినట్టే. ఏందట ఆన్సర్స్, బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు. మన పాటను ఉంది, బుద్ధుని పాదల ముద్రపు బండ మనఫనిగిరి కొండ. అవునా, బుద్ధుని పాదలను నిజంగానే పూజిస్తాం. నెక్స్ట్, బైరాగుల గుట్టలో 9 బుద్ధ విగ్రహాలు కనుక్కున్నారు. ఇవి రెండు కూడా ఆన్సర్. నేలకొండపల్లి మాత్రం ఖమ్మం జిల్లాలో ఉంది, మండలం అది. ఇక్కడ నుండే కంచర్ల గోపన్న రావడం జరిగింది. అది కూడా అడిగాను. కవుల యొక్క ఆర్డర్ కూడా రావడం జరిగింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ తల్లి విగ్రహం పైన క్వశ్చన్ అడిగింది. తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో రావడం జరిగింది. తెలంగాణ తల్లి అనే భావనను మొట్టమొదటిసారిగా దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ తల్లి కనుజాత వల్లి అని పేర్కొనడం జరిగింది. ఇది కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా కాకతీయుల యొక్క వాస్తు కళలపైన చిత్రీకరించబడనిది అన్నాడు. వాళ్ళకు దయగజ కేసరి ఉంది, రాయగజ కేసరి ఉంది, వరాహ లాంఛనం ఉంది, కానీ కీర్తి ముఖంలో అనేది ఎక్కడ కూడా లేదు. ఓకేనా అండి, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అందుకని నేను చెప్తున్నా, మంచిగా క్లాసెస్ వినండి, ఈజీగా మీరు జాబ్ కొట్టచ్చు. ఓకేనా అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. రైటా? సో ఇది సూరవరం ప్రతాప్ రెడ్డి పైన కూడా క్వశ్చన్ వచ్చింది. అవునా, తెలంగాణ ఇంత క్లాస్లో నంబర్ ఆఫ్ టైం చెప్పిన సూరవరం ప్రతాప్ రెడ్డి యొక్క ప్రముఖ రచన తెలంగాణాంధ్రుల కర్తవ్యం. సూరవరం ప్రతాప్ రెడ్డి యొక్క రచన, సూరవరం ప్రతాప్ రెడ్డి రచన తెలంగాణాంధ్రుల కర్తవ్యం. ఈ తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే రచన దేనికి సంబంధించింది అన్నాడు. సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రముఖ రచన తెలంగాణాంధ్రుల కర్తవ్యం. ఈ తెలంగాణాంధ్రుల కర్తవ్యం దేనికి సంబంధించిందంటే 10 సంవత్సరాల కాలం పాటు రెడ్డి లైబ్రరీలో సెక్రటరీగా, కార్యదర్శిగా పనిచేసినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా రాసినటువంటి పుస్తకమే తెలంగాణాంధ్రుల కర్తవ్యం. చూడండి, సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రచించాడు. రైట్ ఆన్సర్. దీనిని గ్రంథాలయ నిర్వహణ కొరకు మరియు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలను ప్రోత్సహించడానికి రచించాడు. రైట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. అంటే మీరు ఒక్కసారి క్లాస్ వినుంటే అసలు మీకు ఈ క్వశ్చన్ ప్రాబ్లమే రాదు. నెక్స్ట్ చూడండి, గ్రంథాలయాలు ఇచ్చాడు, వాటిని జతపరచమన్నాడు. మీ క్లాస్లో నేను చెప్పాను, ఏం చెప్పాను, మనకు పోయినసారి గ్రూప్ 2 క్వశ్చన్ అడిగింది. ఏమడిగిండు గ్రూప్ 2 క్వశ్చన్? నీలగిరి పత్రిక సంపాదకుడు మీకు తెలుసు. నీలగిరి పత్రిక సంపాదకుడు ఎవరండి? షబ్నవీసు వెంకట నరసింహారావు. ఈ షబ్నవీసు వెంకట నరసింహారావు స్థాపించిన పత్రిక ఏదైనా పోయినసారి గ్రూప్ 2 అడిగింది. ఈ షబ్నవీసు వెంకట నరసింహారావు నల్గొండ నుండి స్థాపించిన పత్రిక నీలగిరి అనే పత్రిక. ఇదే నల్గొండలో ఇతను స్థాపించిన గ్రంథాలయం ఆంధ్ర సరస్వతి అనే గ్రంథాలయం. ఆంధ్ర సరస్వతి అనే గ్రంథాలయం. చూడండి ఎంత బాగా ఇచ్చాడు. సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ఆప్షన్ మీదకు పెట్టిండు. అంటే అక్కడనే ఏర్పడిపోయింది, ఆన్సర్ దొరికిపోయింది. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ఎక్కడ ఉంది? నల్గొండలో ఉన్నది. మిగతా ఏంది? ఆంధ్ర భాషా నిలయం ఖమ్మంలో ఉంది, సంస్కృత కళావర్ధిని నిలయం సికింద్రాబాద్లో ఉంది, ఆది హిందూ గ్రంథాలయం హైదరాబాద్లో ఉంది. ఆది హిందూ లైబ్రరీ మీకు తెలుసు, బిఎస్ వెంకట్రావు స్థాపించారు, అది హైదరాబాద్లో ఉంది. ఓకేనా? చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. గోల్కొండ రాజులు ఏ మతాన్ని అనుసరించిన? నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్లో చెప్పిన, గోల్కొండ రాజులు అనుసరించిన మతం షియా మతం. షియా మతాన్ని వాళ్ళు అనుసరించడం జరిగింది. ఏ మతాన్ని అనుసరించారు? షియా మతాన్ని వాళ్ళు అనుసరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈజీ. కొన్ని రచనల పైన క్వశ్చన్స్ అడిగారు, అవునా, హిస్టరీ పైన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను మీకు ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో 25 క్వశ్చన్లు మాత్రం నేను పేపర్ రాశాను, పేపర్ కోసమే ఎగ్జామ్ రాశాను. మన క్వశ్చన్స్ 50 వచ్చినాయి. 25 క్వశ్చన్లు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చండి. అంటే చదివిన వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ వాళ్ళు నేను మాట్లాడను, ఇంకొంచెం ఆలోచిస్తే మిగతా 25 కూడా టైం టేకింగ్తో పెట్టవచ్చు. అంటే విత్ ఇన్ 45 హాఫ్ అన్ అవర్లో అయితే మనం 50 క్వశ్చన్ చేయలేదు. మోర్ దాన్ 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ పక్కా పట్టింది.
కాబట్టి వీటిపైన మనకు అవగాహన లేదు. ఒకసారి చూడండి, తెలంగాణ ఉద్యమం పైన క్వశ్చన్ అడిగింది. ప్రొఫెసర్ జయశంకర్ స్థాపించిన సంస్థ ఏనాడు? ప్రొఫెసర్ జయశంకర్ స్థాపించిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక. తెలంగాణ ఐక్య వేదిక. అదేవిధంగా కె మనోహర్ రెడ్డి స్థాపించిన TLSO తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. అదేవిధంగా మధు కె రెడ్డి అన్నాడు, క్లాస్ లో చెప్పిన నేను. మధు కె రెడ్డి TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చింది. కె శ్రీనివాసరావు తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్య వేదిక. మధు కె రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. కొత్తిమీర మనోహర్ రెడ్డి, కె మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్స్. త్వరలో మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ రాబోతుంది. అందులో 150 మార్కులు తెలంగాణ ఉద్యమం ఉంది. అంటే మన లైఫ్ ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్. ఈజీ సబ్జెక్ట్, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా రాయొచ్చు. త్వరలో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగబోతుంది, ఏప్రిల్లో నోటిఫికేషన్. SI ఎగ్జామ్ జరగబోతుంది, అందులో మనకు 30 మార్క్స్ వస్తాయి. ఎవరైతే కానిస్టేబుల్, SI, గ్రూప్ 2, గ్రూప్ 3, JL, DL, గురుకుల లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ క్లాసెస్ వినండి, ఖచ్చితంగా మీకు యూజ్ అయితే. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.